నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ఈ రోజుకి 20వ రోజు కావస్తుంది. ఆయన ఆరోగ్యం అయితే స్లోగా డిటీరియరేట్ అయిపోతుంది. చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం త్వరగా స్పందించాలి అని పెద్ద ఎత్తున నెటిజన్స్ నుంచి వస్తుంది ప్రెజర్. అలానే సెలబ్రిటీస్ కూడా ఇప్పుడిప్పుడే కొంత బయటికి రావడం స్టార్ట్ చేశారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అతను యాక్చువల్గా లదాఖ్కి చెందినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక ప్రొఫైల్ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ వ్యవహారాల్లోనూ అలాగే కల్చరల్ వ్యవహారాల్లో కూడా బలంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు ఆయన పర్యావరణం గురించి కూడా పట్టించుకున్నాడు. అంటే ప్రకృతి ప్రేమికుడు, కళారాధకుడు, అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కొత్త ఆలోచనలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అతన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశానికి ఉంది. అలాగే వారి తండ్రి గారికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆయన అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది వీళ్ళకి. ఆయన కూడా ఆ రోజుల్లో 74 ప్రాంతాల్లో ఈ లదాఖ్ ఏరియాలో ఎస్టీ కమ్యూనిటీగా వాళ్ళని గుర్తించాలి అని ఒక ఆందోళన చేశాడు ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు వెళ్ళి నిమ్మకాయ నీరు ఇచ్చి మీ సమస్యని కేంద్రం సానుకూలంగా క్లియర్ చేస్తుందని లదాఖ్ వెళ్ళి చెప్పి వచ్చారు 14వ రోజు 15వ రోజు. సో అలాంటి స్పందన ఇప్పుడు కనిపించడం లేదు ప్రభుత్వం వైపు నుంచి అనేది ఒక అభిప్రాయం. అయితే నిజం కూడా అది. ఇప్పుడు ఆయన మీద పుకార్లు పుట్టించడం అనే ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఓకే. ఆయన్ని ప్రాపర్గా పట్టించుకోకపోవడం, అలాగే బొద్దింకల ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా విజ్ఞతతో చేస్తున్న వ్యవహారంగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. వాళ్ళు ఇది దేశ విచ్ఛిన్నానికి దారితీసేటువంటి ప్రోగ్రాం. దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలకుడు ఉన్న సందర్భంలో ఆ ప్రభుత్వం యొక్క ఇంటిగ్రిటీని పలచన చేయటం కోసం రచ్చ చేస్తున్నారు. ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యవహారం ఇదంతా అసలు విషయమే కాదు. ఈ గొడవ చేస్తున్న వాళ్ళలో విద్యార్థులు లేరు. విద్యార్థులు తప్ప మిగిలిన వాళ్ళందరూ పాల్గొంటున్నారు. దీనిలో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నాయి పర్టికులర్గా. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కొన్ని ప్రయోజనాల కోసం వాళ్ళకు అలవాటైన ధోరణిలో విదేశీ శక్తుల నుంచి, కుదిరితే పాకిస్తాన్ నుంచి లేకపోతే చైనా నుంచో డబ్బులు తెచ్చుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. దాకా ప్రజల బుర్రల్లోకి తీసుకెళ్ళటం కోసం బీజేపీ ట్రోల్ బ్యాచ్ మొత్తం కూడా ఆ పనిలో నిమగ్నమై ఉంది. ఆ ప్రచారం మొదలుపెట్టేశారు వాళ్ళు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొక నెరేటివ్తో పెడుతోంది వ్యతిరేకంగానే. వాళ్ళేమో ఇతను ఒక తరహా బొద్దింక, అంటే బొద్దింక కాదు, సారీ, ఇతనిలో కూడా బత్తాయితనం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బొద్దింకల దగ్గరికి వెళ్ళటం అనేది బత్తాయిల్ని భుజానేసుకోవటమే. ఓకే. ఇది బీజేపీ ప్లాంటెడ్ ప్రోగ్రామ్ అనే ఒక నెరేటివ్ని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బయటకు మాట్లాడుతున్నారు. ఏదైనా కావచ్చు, ఆయన బత్తాయే అనుకుందాం, లేకపోతే వారు అనుకున్నట్టు చైనా డబ్బుల్లో, పాకిస్తాన్ డబ్బులో తెచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాడు అని కూడా అనుకుందాం. కానీ విషయం చాలా స్పష్టం. అతను 20 రోజుల నుంచి ఏమీ తినటం లేదు. ఈ విషయాన్ని మీరు ఒక డాక్టర్ని పంపించి వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకుని అతన్ని ఎలా డీల్ చేయాలో అతని వరకు చూడొచ్చు. మిగిలిన గొడవ తర్వాత మీరు బుల్డోజ్ చేయండి, అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళి లోపల పెట్టండి, ఫ్లూయిడ్స్ ఇవ్వండి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల నుంచి డిమాండ్ రావాలి, మీ డ్రామాలు ఆపండి, దుర్మార్గులారా, అతన్ని విరమింపజేయండి మీరే స్వచ్ఛందంగా. ఎవరు రారు మీ దగ్గరికి. ప్రభుత్వం ఎందుకు రావాలి? తప్పు చేయనప్పుడు ఎందుకు లొంగాలి? ఇక్కడ లొంగితే మీరు చాలా చోట్ల ఒంగోబెట్టేస్తారు ప్రభుత్వాన్ని. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక అద్భుతమైన బలమైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం.
సంతుష్టీకరణ విధానాల వైపు మొగ్గనటువంటి స్థిర చిత్తం కలిగినటువంటి ఒక ప్రధానిని చూస్తున్నాం. వారిని వచ్చి మీలాంటి వాళ్ళ దగ్గర వంగి మాట్లాడమని మీరు అడుగుతున్నారే, ఇది ఎంత దుర్మార్గం. కాబట్టి ప్రజలారా మీరందరూ డిమాండ్ చేయండి అతన్ని ఆపేసి భోజనం చేయమని అని ఒక నెరేటివ్ని ప్రజల మనసుల్లోకి పంపు చేయడానికి వాళ్ళ సోషల్ మీడియా గ్యాంగ్స్ రంగంలోకి దిగి ఆ యాక్టివిటీలో ఉన్నాయి. సో వాళ్ళ ఇంకొక ఆలోచన ఏంటంటే, ఒకవేళ అతనికి ఏదైనా జరగరానిది జరిగితే ఆ నెపాన్ని బొద్దింకల మీద వేసేసి వాళ్ళని కూడా చంపేసి క్లీన్ చేసేద్దాం, గది కడిగేసుకుందాం అనే మూడ్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మొదట అది సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన తర్వాత మొదటి ఇది వాళ్ళు జంతర్ మంతర్లో చేశారు. చేసినప్పుడు దానికి విద్యార్థుల నుంచి ఒక స్పందన దొరికింది. పొలిటికల్ లీడర్స్ ఎవరూ రాలేదు అక్కడికి, విద్యార్థి సంఘాలు మాత్రమే వచ్చినాయి. తర్వాత హైదరాబాదు జరిగినప్పుడు కూడా విద్యార్థి సంఘాలే వచ్చినాయి, ఏబీవీపీ ఎలిమెంట్స్ కూడా వచ్చినాయి. జైపూర్లో జరిగినప్పుడు వాళ్ళే దాడి చేశారు. అది స్పష్టంగా తెలుసు మనకి. అంటే వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ పోటీ పరీక్షల పేరుతో మీరు చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నారు, అనేక మంది ఆత్మహత్యలకి కారణం అవుతున్నారు. కాబట్టి అతను రిజైన్ చేసి ఈ జరిగిన విధానాల పట్ల ఒక ప్రాపర్ ప్రోబ్ జరగవలసిన అవసరం ఉంది అని అడుగుతున్నారు. దాని మీద ఒక విధాన ప్రకటన చేయటానికి ఏమిటి ప్రభుత్వానికి ఇబ్బంది? ప్రజలు అడుగుతారు కదండి. ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి కదా మీరు ఉంది. మీరు ప్రభువులుగా పుట్టలేదు కదా, ఈ ప్రజలు ఎన్నుకోబట్టి కదా మీరు గెలిచే ఉన్నారు. మీకు అంతిమంగా మీరు జవాబుదారీ ఎవరికి? మీ పార్టీకో లేకపోతే మీ గోల్వార్కర్కో సావర్కర్కో కాదు కదా. ఈ ప్రజలకి జవాబుదారీ మీరు. ఈ ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని, బాబు ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడిని రిజైన్ చేయమని అడుగుతున్నారు. దాని మీద మీరు ఒక ప్రకటన చేయండి, చేయించమనో చేస్తామనో ఒక విధానం ప్రకటించండి. మేము ఇలాంటివి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్కి లేకపోతే ఒక గ్యాదరింగ్కి కూడా పర్మిషన్లు ఇవ్వని పరిస్థితి వచ్చేసింది దేశంలో. నియంతృత్వం నడుస్తోంది భారతదేశంలో చాలా స్పష్టంగా. కాబట్టి ఇప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు అరెస్ట్ చేసి లోపలేసేసి ఫ్లూయిడ్లు ఇస్తారులేండి, ఏమి టెన్షన్ పడద్దు అని కూడా వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు సోనం వాంగ్చుక్ గురించి ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే కింద వాలిపోతారు వాళ్ళు. వాలిపోయి నీకేం నొప్పి అని మొదలవుతుంది. నీకేం నొప్పి దొంగనా కొడక దాకా పెడతారు వాళ్ళు. వెళ్ళి ఏజెంట్ అతను అంటే నీకు చైనాతో సంబంధం ఉంది, నీకు కూడా చైనా వాళ్ళే డబ్బులు ఇస్తారు కాబట్టి నువ్వు ఆ యాంగిల్లో సపోర్ట్ చేస్తున్నావా అంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు నువ్వు అనవసరంగా కాషాయానికి చుట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు, కానీ అసలు అతన్ని చంపేస్తున్నది కాంగ్రెస్, అది ఎందుకు గమనించవు, వాళ్ళని ఎందుకు తిట్టవు అని ఇంకొకటి పెడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ నిష్క్రియ పరత్వం కూడా తప్పే. ఇప్పుడు పార్లమెంట్లో అంతమంది విపక్ష నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి, వాళ్ళల్లో కొంతమంది అయినా ఒక కమిటీగా ఏర్పడి వచ్చి అసలు ఏం జరుగుతోంది అక్కడ జంతర్ మంతర్లో ఆ వాంగ్చుక్ దగ్గర ఏం జరుగుతోంది అనేది పరిశీలించి ఒక నివేదికని పార్లమెంట్కి, లోక్సభ స్పీకర్కి, రాష్ట్రపతికి ఇవ్వచ్చు కదా. మీ పక్కన జరుగుతున్నటువంటి ఆందోళన అది నిజమా కాదా పరిశీలి చేయాల్సిన అవసరం మీకుంది కదా, బీయింగ్ యాజ్ ఎ పొలిటీషియన్. మరి ఎందుకు దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసి పక్కన బారేసి అసలు మనకు పట్టనట్టుగా తలెట్టి తిప్పుకుని ఎందుకు వెళ్తున్నారు? ప్రతి పార్టీకి ఒక విధాన ప్రకటన చేయవలసిన అవసరం ఉంది ఆ జరుగుతున్న కార్యక్రమం పట్ల. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మళ్ళీ మీరు చెప్పండి, ప్రపంచం ముందు ఆవిష్కరిస్తే మీ మీద ఒక అవగాహన వస్తుంది. అంతే తప్ప మీరు మదిలో ఏదో అనేసుకుని వాళ్ళకి ఆప్తో లింక్స్ ఉండుంటాయి. ఎవరికి ఉండుంటాయి? ఈ బొద్దింకల జనతా పార్టీని ప్రారంభించినటువంటి వ్యక్తికి ఈ ఆప్తో పాత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళే వెనకుండా నడిపిస్తున్నారని మీకు ఆప్తో ఏదైనా ఇబ్బంది ఉండి దీంతో ట్రావెల్ అవడానికి మీరు మొహమాట పడుతుంటే అది చెప్పండి ఓపెన్గా, ఎవరికి ఇబ్బంది ఉండదు.
మీరు ఒకటి మనసులో అనుకుంటారు, బయటకేమీ చెప్పరు, ఎవడు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురాడు. వాళ్ళేమో అసలు బెల్లం కొట్టిన రాయిలా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒక స్కీమ్లో ఉన్నారు. ఇతను ఏదో పద్ధతిలో వెళ్ళిపోవాలి. ఇది అసందర్భమైనటువంటి ఆందోళన. ఈ అసందర్భ ఆందోళనలోకి ఆయన్ని లాగి ఆయన్ని నిరాహార దీక్షకు పడుకోబెట్టి చంపేశారు వీళ్ళు అందరూ వాంటెడ్గా అని చెప్పేసి వీళ్ళని ఆ అకౌంట్లో చితక్కొట్టాలని వాళ్ళు ప్లాన్ చేసుకుని రెడీగా ఉంటే మీరు కనీసం దాన్ని అడ్డుకోవటానికి ఒక ప్రోగ్రాం తీసుకోకపోతే ఎలాగా? అన్ని పార్టీలు కలిసి కూర్చుని ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని ఢిల్లీ లెవెల్లో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రభుత్వం మీద ఎలాంటి ప్రెజర్ బిల్డ్ చేయాలి అనే దాని మీద మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నిన్న హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ పెట్టారు నక్లెస్ రోడ్లో. లెఫ్ట్ పార్టీస్ క్యాడరే వచ్చింది అక్కడికి, ఇంకెవరు కనిపించలేదు, ఎవరు రాలేదు. కొంతమంది విద్యార్థులు వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు, అంతే. వాళ్ళతో జరిగింది ఆ కార్యక్రమం. ఎందుకు జరుగుతోంది ఇలాగ? ఈవెన్ విద్యార్థి సంఘాలను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పైనుంచే ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు అటువైపు వెళ్ళకండి అని, అంటే ఒంటరిని చేసే కార్యక్రమం. అంటే వీళ్ళకి వచ్చినటువంటి స్పందన తాలూకా ఎఫెక్ట్ బలంగానే తగిలింది వాళ్ళకి. తగిలి బొద్దింకల్ని తొలగించాలి అని అనుకున్నారు. తొలగించడం కోసం ఒక వేఅవుట్గా వాంగ్చుక్కుని చూస్తున్నారు. ఇది స్పష్టం. దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ కూడా రాలేనటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఎవరినైనా ఆపరేట్ చేయగలరు. ఎవరి బ్రెయిన్లో కన్నా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడాలో వీడు ఆ మెదడులో నాటుతాడు, వాళ్ళు బయటకు వచ్చి అదే మాట్లాడతారు. అది పరిస్థితి. అందుకని ఈ ప్లాంటింగ్ ప్రోగ్రామ్స్, ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. చాలా ఓపెన్ డిబేట్ జరగవలసిన అవసరం ఉంది. హైదరాబాద్లో కాక్రోచ్ మీటింగ్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్, విజయవాడ నుంచి అక్కడి నుంచి కూడా కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు పిల్లల్ని అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి, ఆ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకురావడానికి మీ సఫరింగ్స్ మీద ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతోంది. ఇంతమంది వచ్చారు మీకు సంఘీభావంగా, మీకు జరిగింది అన్యాయం అని ఇంతమంది అనుకుంటున్నారు అనేది చూపిస్తే వాళ్ళలో స్థైర్యం పెరుగుతుంది, అందుకని తీసుకొచ్చాం అని చెప్పారు. అంటే సఫరింగ్ ఉన్నమాట వాస్తవం కదా. స్టూడెంట్ ఏరియాలో సఫరింగ్ ఉంది. పోటీ పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నాయి, పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి, చాలా గందరగోళాలు ఉన్నాయి. అసలు ఆ డిజైనింగే తప్పు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దాని మీద మీరు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. కనీసం ఎంత తిడుతున్నారు మీరు, ఈ తిట్లు తప్పు, మేము చేస్తోంది నిజమే, వాస్తవం అది, అలాగే చెయ్యాలి అని చెప్పండి. ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉండాలి కదా. ఏమీ లేకుండా మీరు సైలెంట్గా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే అలాగా? ఓకే, ఇప్పుడు సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం అయితే క్రమంగా డిటీరియరేట్ అవుతుంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం నుంచి ఒక రిప్రజెంటేటివ్ని పంపించడం కానీ, లేదంటే స్పందించడం కానీ, లేదంటే విరమించాలని కనీసం ఒక విజ్ఞప్తి చేయటం కానీ ఏం స్పందన లేదు. సో వాళ్ళ ముందు రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటారు మెయిన్? నేను చెప్తుంది అదే, వాళ్ళు సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఉండాలి, అక్కడ ఏదో జరగాలి. ఓకే, అక్కడ ఏదైనా జరిగితే అది వీళ్ళ మీద నెపం వేయాలి. సిజేపీ అనవసరంగా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఓ పనికి మాలిన డిమాండ్, ఒక యూజ్లెస్ డిమాండ్, అసలు పౌర జీవితానికి కానీ విద్యార్థుల భవిష్యత్తుకు కానీ ఈ డిమాండ్తో ఏ సంబంధం లేదు. పోటీ పరీక్షలు అద్భుతంగా నిర్వహిస్తున్నాం మేము, ఏ పోటీ పరీక్షలోనూ ఏ రకమైన ఫ్రాడు జరగలేదు. ఇవన్నీ విపక్షాల ప్రచారం. ఆ విపక్షాల దుష్ప్రచారాన్ని ఆధారం చేసుకుని ఈయనతో నిరాహార దీక్ష పెట్టించి ఈయన్ని చంపి ఈ చావును అడ్డం పెట్టుకుని ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని పాతేద్దామని ట్రై చేస్తున్నారు. కాబట్టి ముందు వీళ్ళని చంపేద్దాం అనే ఎమోషన్ని డ్రైవ్ చేయటం కోసం వాళ్ళు ఒక వ్యూహరచన చేసుకుని కూర్చుని ఉన్నారు. వెయిటింగ్ డైలీ, అంటే చనిపోవటానికి వెయిట్ చేస్తున్నారు అంతే. ఓకే, అంతే. అదే సోనం వాంగ్చుక్ చావు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు అదే కోరుకుంటున్నారు స్పష్టంగా. అంటే నడుస్తున్న కాన్సిక్వెన్సెస్ అలాగే అనిపిస్తున్నాయి. ఎందుకంటే స్పందన లేకపోవడం అనేది అలానే భావించాలి. నేను ఇందాక చెప్పాను, ఎంపీలందరూ ఒక కమిటీగా ఏర్పడి రావచ్చు, వచ్చి మాట్లాడవచ్చు. ఎందుకు రావట్లేదు అంటే విషయం ఏమిటి, అందరినీ కంట్రోల్లోకి తీసేసుకున్నారు వాళ్ళు.
వాళ్ళు చెప్పుకోవటానికి విపక్ష ఎంపీ కానీ వాళ్ళ బ్రెయిన్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి దీని మీద వ్యతిరేకంగా ఉండు నువ్వు అని చెప్తారు. వాడు అలాగే ఉంటాడు. వాళ్ళు అతను రిప్రజెంట్ చేస్తున్న పార్టీ బీజేపీ వ్యతిరేక కావచ్చు, కానీ అతను బీజేపీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోడు ఎప్పుడూ కూడా. ఆ లెవెల్ కంట్రోలింగ్ నడుస్తోంది. ఓకే, ఇక సాధారణ దేశ ప్రజల మద్దతు చూసుకుంటే ఏ విధంగా ఉందని మీకేమనిపిస్తుంది? అంటే అనుకున్న స్థాయిలో ఆయనకి మద్దతు లభిస్తుంది? మద్దతు అయితే ఉంది ప్రజల నుంచి, కొంత సానుభూతి అయితే ఉంది. ఓకే, సానుభూతి ఉంది, కానీ విద్యార్థి సంఘాలు ఇంకొంచెం కాన్షియస్గా ఉండి ప్రతి ఊళ్ళోనూ ప్రతి స్కూల్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర రోజువారీ ధర్నా ప్రోగ్రాం పెట్టాలి. కేంద్రం మీద ప్రెజర్ బిల్డ్ అయ్యేలాగా అన్ని పార్టీ కార్యాలయాల దగ్గర రోజు టెంట్ వేయాలి. ఇప్పుడు తెలంగాణ విడిపోయటానికి ముందు జరిగిన ఉద్యమంలో రోడ్ల మీద వంటలు, వార్పులు, ఇలాంటి రకరకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాలు జరిగినాయి. వాటి నుంచి ప్రేరణ పొంది అలాంటి డిజైన్లోకి తీసుకురావాలి. ఓకే, దీనికి అనుమతిస్తారా లేదా అనేది వేరే విషయం. సో ఈ 12 ఏళ్ల బీజేపీ పాలనలో కొంత బీజేపీకి ఇబ్బంది కలిగించే, అంటే వాళ్ళు భావించకపోయినప్పటికీ కొంత దేశ ప్రజల్ని సంఘటితం చేసి ఒక ఇన్సిడెంట్ ఇదే, ఒక ఇంటెన్సిటీ, ఒక గ్రావిటీ ఉన్న అంశం ఇదే అనుకోవచ్చా ఈ వాంగ్చుక్ యొక్క నిరాహార దీక్ష? లేదండి, చాలా ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు మండుతున్నటువంటి కొలిమి. ఈ మండుతున్న కొలిమి, ఈ మంటని చచ్చిపోకుండా బతకనివ్వాలి. ఈ కొలిమి ఆరిపోకూడదు. ఈ మంట ఇలాగే కొనసాగాలి. దీన్ని ప్రతి విద్యార్థి హృదయంలోకి పంపిణీ చేయాలి. ప్రతి ఒక్కడు మండి ఈ మంటకి రీజన్ ఎవరు అని కనిపెట్టి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటానికి కదలాలి. అది జరిగినప్పుడు మాత్రమే విముక్తి. ఇప్పుడు విద్యార్థులకు కానీ యువతకు కానీ అంత ఓపికలు ఉన్నాయంటారా సార్? ఎందుకంటే వాళ్ళు చక్కగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నారు. అవునండి, కదిలారు కదా, సినిమాలు బొద్దింకలు వైపు కదిలారు కదా కొంతమేరకు. కదిల్లో కన్సాలిడేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళండి. ఒక ఇన్స్పిరేషన్ కలిగించండి. నేను ఇక్కడ కొవ్వొత్తులు దానికి కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, చివరి వరకు నిలబడ్డారు. అందులో చాలా మంది పోటీ పరీక్షలు రాసి దెబ్బతిన్న పిల్లలే వచ్చారు అక్కడ. వాళ్ళకి ఎవరు చెప్పలా, ఎవరు బిర్యానీ, క్వార్టర్ బాటిల్ ఆశ చూపించి తీసుకురాలా. ఆ దగ్గరలో ఉన్న హాస్టల్స్లో పిల్లలు చూసి వచ్చి నిలబడ్డారు, నినాదాలు ఇచ్చారు, నిజం ఇదంతా అని చెప్పి మాట్లాడారు. అది పరిస్థితి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.